ఆ వరుడు ఎలాగూ సిద్ధపడుతున్నాడు, ఆ వరుడు ఎలాగున రాబోతున్నాడు, ఆ వరుడుకు ఉన్నటువంటి మంచి గుణలక్షణాలు ఏమిటి, మరి పెళ్లి కుమారుడిగా అతడు ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈ వారం ప్రత్యేకంగా పెళ్లి కుమార్తె ఎవరు? పెళ్లి కుమార్తె. ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి, అసలు పెళ్లి కుమార్తె ఎవరు, ఎలా ఆ వరుడు కోసం గడిచిన వారు నేర్చుకున్నాం కదా. పెళ్లి కుమారుడు అనే ఆయన యేసుక్రీస్తు అయితే ఆ వధువు సంఘం. ఈ సంఘం అనేటువంటి వధువు ఎలా సిద్ధపడాలి, ఎలా ఆయన కోసం రెడీ అవ్వాలి, ఎలా ఆయన కోసం ఎదురు చూడాలి అనే విషయాలు ఈ వారు నేర్చుకోవాలని మనం చదువుకుందాం. ఆ వచనాలు చూడండి. అదే కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో 9వ వచనం నుంచి చదవండి. నీ ధైర్యమైన స్త్రీలలో రాజు కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, సర్వజనం కాదు, నీ స్వజనం. నీ తండ్రి ఇంటిని మరువుము. అది నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు. ప్రతి మాట జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు వద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించుచు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజ నగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అంతటా నీవు వారిని అధికముగా నియమించవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకార్థముగా ఉండునట్లు నేను చేయుదును. కావున జనులు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులంటే పైకెత్తి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వధువు సిద్ధపడవలసినటువంటి సిద్ధపాటు. ఈ రోజు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. సమయానికి ముగిస్తాను, జాగ్రత్త చదువుదాం. అలాగే ఏవేలు గ్రంథం చూడండి ఒక్కసారి. ఏవేలు గ్రంథం ఏడాడో ఎదగమాకండి. పేజ్ నెంబర్ 753. పేజ్ నెంబర్ 753. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. జనులను సమకూర్చుడి. 2వ అధ్యాయం 16వ వచనం. ఏవేలు గ్రంథం పేజ్ నెంబర్ 753. జనములను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయ. జాగ్రత్తగా, చిన్న వారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. చాలు. ఒక్కసారి కీర్తనలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ వచనాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అక్కడ ఒక ఏలో లేకపోతే ఏదైనా పుస్తకమో అడ్డం పెట్టుకోండి. మళ్ళీ ఏ వేలంటే మీరు ఎత్తుకోవద్దు, జాగ్రత్తగా చదవాలి. రైట్. కీర్తనలో వధువుని కూర్చున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం ఒకంత జ్ఞాపకం చేసుకుందాం. అందరూ తలలో పైకెత్తి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. వరుడుగా ఎలా సిద్ధపడ్డాడో గడిచిన వారం మనం నేర్చుకున్నాం. అతని యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయి, అతని కంటి చూపు ఎలా ఉంది, ఆయన ధ్వని, ఆయన మాటలు ఎలా ఉన్నాయి. ప్రకటన గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం. ఆయన కన్నులు అగ్ని నేత్రములుగా జ్వాలామయముగా కనబడుతున్నాయి. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల ఘోష వలె ఉన్నది. ఆయన తన వస్త్రపు అంగి అంచుల మటుకు కూడా నేలను త్రాకుతూ వెళ్తూ ఉన్నట్టున్నాయి. ఇలాగ చాలా సౌందర్యవంతుడుగా, అందమైనటువంటి వారుడుగా వరుడు కనబడుతున్నాడు. ఆయన విచిత్రమైనటువంటి వస్త్రాలు లవంగి పట్ట వాసనే, అగరు వాసనే,
సుగంధ వాసనే వస్తువున్నాయి, గోపరస వాసనే, ఇవన్నీ కూడా పెళ్లి కుమారుడు సిద్ధపడి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు పెళ్లి కుమారుడు సిద్ధపడిపోయాడు అనుకో, సిద్ధపడవలసింది ఎవరు? పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు చాలా ఈజీగా రెడీ అవుతాడు. ఎందుకని? దట్స్ గుడ్. ప్యాంట్ షర్ట్ వేసుకోవడమేగా, మహా అయితే కోట్ వేసుకోవడమేగా, ఎంతవరకే. కానీ వధువు సిద్ధపడాలి అని అంటే చాలా ప్రణాళికలు ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే మైండ్ సెట్ లోకి వచ్చేసింది, నాకు అర్థమైపోయింది. రైట్, అది బాహ్య రూపేణ ఉన్నటువంటి ఒక వధువు సిద్ధపడడానికే ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఐటమ్స్ అన్నింటినీ వాడి 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 ఒక రూపంలోకి అందంగా తీసుకొచ్చుకుంటాం కదా. మరి క్రీస్తు యేసుని అంటే యేసయ్యను వివాహం చేసుకోబోతున్నటువంటి సంఘం, ఈ సంఘము ఎలా సిద్ధపడాలి, ఏమి రాసుకోవాలి, ఏం ధరించుకోవాలి, ఎలా అయితే వరుడు చూసి ఇష్టపడతాడు అనే విషయాలను జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇందాక చదివిన మాట 10వ వచనం, కుమారి ఆలకించము. ఆలకించాలంట, ఆలోచించాలంట. నీ స్వజనమును పెళ్లి అంటంతోనే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? వీళ్ళందరూ విడిచిపెట్టాలా? అక్కనైనా, అన్నయ్యనైనా, బంధువులైనా, తమ్ముళ్ళైనా, ఏమండి తల్లిదండ్రులైనా విడిచిపెట్టాలా? చాలా క్లియర్ గా రాసేస్తున్నాడు మాట. నీ స్వజనమును విడవాలి, నీ తండ్రి ఇంటిని మరవాలి. గమనించండి, అబ్రహామును దేవుడు ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? తన స్వజనములో నుంచే. అందుకే అంటాడు, అబ్రహమా నీవు నీ తండ్రి అయినా తెరాహును విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు. అయ్యా, నా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారయ్యా, నా తండ్రి బొమ్మలమ్ముకుంటా బతికాడు, నేను కూడా అదే వ్యాపారం చేసుకునేవాడు అని ఉంటే అబ్రహాము ఆశీర్వదింపబడేవాడు కాదు. 12వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నీవు లేచి, మాటలు చదవండి. అబ్రహాం చెప్పాక 12వ మొదటి అంతంతోనే ఎవరో ఒక రిఫరెన్స్ తప్పని తీయాలా? నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైతే స్వజనమును విడిచిపెడతామో అందులో దీవెన ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది. చాలా మంది వివాహం అయిపోయి అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆళ్ళ స్వజనం, ఆళ్ళ బంధువు ఆళ్ళను చూసి చాలా మాటలు, చాలా లోపల ఎంతో మరి బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. మీకు అంటే కోపంలో వచ్చేమోలే కానీ కొన్ని పర్యాయాలు మీకు సందర్భాలు ఆలోచన వచ్చే ఉంటాయి. మా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎంత బాగుండేవాడు తెలుసా, నేను అంత ఇదిగా ఉండేవాడు తెలుసా అనుకుంటున్నాను. కానీ అక్కడ ఏంటి ఏముండదు, అంత ఏగలమవుతాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, తమ స్వజనమును విడిచిపెట్టాలి, బంధు జనాంగాన్ని విడిచిపెట్టాలి. దేవుని కోసము త్యాగపూరితమైన అడుగు ఎవరైతే వేస్తారో వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. అబ్రహాము దీవెనకు కారణం వారి స్వజనం విడిచిపెట్టడమే, బంధువులు విడిచిపెట్టడమే, దేవుని దర్శన రూపేణ సాగిపోవడమే అబ్రహాము దీవెనకు ఈ రోజున మనందరికీ తండ్రిగా ఉండడానికి మూల పురుషుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కానీ స్వజనం గురించి నేను చెప్తున్న మాట. ఇక్కడ వధువైనటువంటి సంఘముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ స్వజనమును విడిచిపెట్టు. స్వజనము అని అంటే సొంతగా ఉన్నటువంటి బంధు ప్రీతి అంటారు కదా, ఆ బంధు ప్రీతిని ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. వధువుగా సిద్ధపడినటువంటి వారు ఒకసారి ఆ పెళ్లి నలుగు వేయబడిన దగ్గర నుంచి ఇక తనవారు కాదు అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటుందో ఒక కొత్త విధానం, ఒక నూతనమైన విధానం, ఒక నూతనమైనటువంటి నడవడికలోనికి ఆ వధువు వెళ్ళిపోతూ ఉంటుంది. నా జీవితంలోకి మరొక మనిషి రాబోతున్నాడు, ఒక ప్రత్యేకమైన మనిషి రాబోతున్నాడు. బాహ్య రూపేణ ఇదే మనం ఆలోచించుకుంటూ వెళితే యేసుక్రీస్తు వరుడిగా ఉన్నటువంటి ఆయనే స్వయంగా మన జీవితాలకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అసలు బంధు జనాంగం కాదు కదా, అందరిని విడిచిపెట్టి ముందెళ్ళి ఆయన దగ్గరకు చేరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పెళ్లి కుమార్తె దేవుడు చెప్తున్న మాట, నీ స్వజనమును విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని. చదవండి. ఈ రాజు నీ ప్రభువు అర్థమవుతుందా? ఏం కోరుతున్నాడంటే ఆయన సౌందర్యాన్ని కోరుతున్నాడంట. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? అందం. సౌందర్యం అంటే
అందము ఎలా వస్తుంది? మీకు తెలుసు పెళ్లి కుమార్తె అందం ఎలా వస్తుంది? పర్లేదు చెప్పండి, గట్టి చెప్పండి. తీసుకురాకపోతే వచ్చేవాడు నుంచి కొలపెద్దలు మీకు ప్రధాన రోజు సూట్ కేసు వచ్చిందిగా, అందులో మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది ఏంటో తెలుసా? చెప్పండి. మేకప్ కిట్, టాయిలెట్ బాక్స్ ఎంత బాగా చెబుతుందో అది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? పూసుకోవడమే, తెచ్చినవన్నీ రాసుకోవడమే. ఈ వచ్చినాలు చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వరుడు ప్రభువు నీ సౌందర్యమును నీకు తేలేదా? మేము అడ చూస్తున్నాం, తెచ్చాంగా, మరి ఎందుకు అడ చూస్తాం? అందరూ తెచ్చవలేదా? మరి జాగ్రత్తగా వినాలా? ఈ ప్రభువు ఆయన ఏం కోరుతున్నాడంట? సౌందర్యం. వధువుగా ఉన్నటువంటి సంఘానికి ఏముండాలంట? అందం ఉండాలండి, సౌందర్యం ఉండాలి. అంటే ఎప్పుడైనా ఒక చర్చ్లోకి మనం వెళ్ళినమ్మటే ఆ చర్చ్లో మనం చూసేది ఎలా ఉంటుందో తెలుసా? ఈ లైట్లు లేకపోతే ఈ ఫ్యాన్లు ఇవేవి దేవునికి అవసరం లేదు. అందులో ఉన్నటువంటి సౌందర్యం కనబడాలనంటే ఆ సంఘమంతా కలిసి దేవుడిని ఆరాధించడంలో ఒక అందం ఉంది. ఇప్పుడు మనం పాడుకున్నాం కదా, ఏం పాట పాడి మనం అందరం వచ్చిన పాట? వేటగాని ఊరిలో నుండి, ఇది అందరం పాడాం కదా. ఇలా అందరూ కలిసి పాడడమే దేవునికి చాలా ఇష్టమైన సౌందర్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇదే ఆయన మన నుండి కోరుకుంటున్నది. అతడు నీ రాజు సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తీసుకొని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ ధైర్యం వెతుకుదురు. గలది ఆమె వస్త్రము ఎలాంటిదంట? ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. చూడండి, పెండ్లి కుమార్తె కట్టుకునే చీర ఇక అందులో రాజీ పడేదే లేదు. ఎందుకంటే ఆ స్టేజ్ మీద పెళ్లికి నేను కట్టుకోవాలి ఆ చీర అంటే అది ఎంత గ్రాండ్ గా ఉండాలి. ఈ అమ్మగారికి గౌను కొనడానికి తిరిగిన షాపులు మామూలుగా తిరగల. ఓరి నాయన, కారు దిగటం కారు ఎక్కడం ఇదే పని. చివరికి ఆ గౌను వేసుకుందా? ఎట్టగైనా నేను గౌను సంపాదించాం. ఎందుకంటే ఆ స్టేజ్ మీద ఇక ఆఖరికి అట్టం వేయాలి. అంతేగా వివాహం అనేది ఇక ఆఖర మనిషి జీవితంలో ఒక మంచి సెలబ్రిటీ గుర్తుండిపోవాలనంటే అదే. కాబట్టి పెళ్లికి మరి అందరూ కూడా చాలా ఖరీదైనటువంటి చీరలు ధరిస్తారు. ఎందుకని? ఇక అది ఆఖర, మళ్ళీ కొనమన్నా కొనం. కాబట్టి నేను కూడా ఎప్పుడు షూటు, అప్పుడు దాకా నాకు తెలియదు ఆ షూటు, మంచి షూట్ వేసుకున్నాం. అప్పుడు ఇంత లేదు, నేను కొంచెం సన్నగా ఉన్నా. నేను బాగానే మా షూట్లో. అయ్యారు మీరేం వేసుకున్నారు? షూటే అది. కాబట్టి ఆ షూటుకు తగ్గట్టుగా, అంటే వరుడుకు తగ్గట్టుగా వధువు కూడా ఎలా ఉండాలి? బంగారు బుట్ట పని చేసిన వస్త్రములు ధరించుకోవాలి. అంటే విలువ కలిగినటువంటిదిగా. బంగారం అంటేనే ఇక దానికి మించిందేమీ లేదు. కాబట్టి ఆ వధువు ఉండవలసింది ఏమిటంటే బంగారు బుట్ట పని. అంటే ఆమె అందముగా వస్త్రాలను అలంకరించుకోవాలి. చాలా అందంగా వస్త్రాలు అలంకరించుకోవాలి. పెండ్లి కుమారుడు చూసిన వెంటనే ఆమె ఆకర్షితురాలవ్వాలి. పోయిన వాళ్ళు చెప్పారు కదా, పెండ్లి కుమారుని చూడడానికి ఎంతమంది ఎగబడతారో పెండ్లి కుమారుడు కంటే పెండ్లి కుమార్తెను చూడడానికి చెప్పాలి ఇంకా ఆరాటపడతారు. ఎందుకు అమ్మాయి ఎట్ట ఉంది చూడండి, ఈ ముచ్చు మొహోడికి అమ్మాయి ఎట్ట దొరికిందో చూడండి, ఈ ముందర మొహోడికి మొహం ఆ అమ్మాయి ఎట్టుందో అంటారా లేదా? మమ్మల్ని మేము అనుకుంటున్నాంలే, ఈ మొహం ఏంటి ఆ మొహం ఏంటి, అప్పుడు కానీ ఏదో గుడ్డిలో చూసాం మెల్లలో చూసాం అనుకుంటాం. కానీ అమ్మాయి చూడడానికి ఎంతో ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. కామెంతో నుంచి నా పెళ్లి చూపులు ఎంతమంది వచ్చారు? 15 మంది వచ్చారు. ఎందుకని? ఈ అమ్మగారు చూడటం కోసం. ఈ సొరకాయ మొహోడి ఎట్లాంటి దొరికిద్దో అని ఆమె చూడటానికి అంత దూరం అంతమంది వచ్చారు. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాం. కాకపోతే నన్ను చూడలేదు వాళ్ళందరూ. మా మామగారు చూస్తున్నారు, ఆడు మా వేమం చూస్తున్నారు, ఆడు పెళ్లి కొడుకు కలుగుని. ఆయన కాదు, నేను కదా. దేవునికి స్తోత్రం కలుగునే. కాబట్టి వధువు చాలా అందంగా ఉండాలని దేవుని యొక్క క్రియారూపకంగా వధువైనటువంటి సంఘము బంగారు బుట్టా పని చేసుకున్నటువంటిదిగా, అంటే తన గుణలక్షణాలన్నీ కూడా వర్జినల్గా ఉండాలి, చాలా క్లారిటీగా క్లియర్గా ఉండాలని అతను చెప్తూ ఉన్నాడు. 2వ వచనం చదువుదామా? ఆమె వెంబడించు విచిత్రమైన పనిగల వస్త్రములు
ధరించుకొని విచిత్రమైన వస్త్రములు ధరించుకొని. అంటే సంఘములో విచిత్రమైనటువంటి వాళ్ళు ఉంటారు, నానా రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఊరికే కోపం వస్తుంది, కొంతమంది చాలా నిదానంగా ఉంటారు, కొంతమంది చాలా ఆవేశపరులు ఉంటారు, కొంతమంది చాలా పరిచయం చేసేవాళ్ళు. అంటే సంఘంలో నానా రకాలైనటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవునికి వరుడుగా ఉన్నటువంటి ఆయనకు వధువుగా సిద్ధపడాలి అని అంటే అందరూ ఏకాత్మను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక వచనం చదువుకొని మనం ఏవేలి గ్రంథంలోనికి వెళదాం. చదవండి. ఆమెను వెంబడించు, ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచు. ఆమెను వెంబడించు, ఆమె చెలికత్తెలు కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఈ వచనాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆ క్రమంలో నేను జ్ఞాపకం చేస్తాను ఈ వచనాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఏవేలి గ్రంథానికి రండి. ఏవేలి గ్రంథానికి రండి. 16వ వచనం ఒకసారి చదవండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. ఆగండి. పెళ్లికి ఎవరిని పిలుస్తామండి? పెళ్లి కార్డులు ఇస్తాం. అవసరమైతే ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ యుగాన్ని బట్టి వాట్సాప్ లో ఒకసారి కొడితే మొత్తం ఎంతమందికి వెళ్ళాలో అంతమందికి వెళ్ళిపోతుంది. ఇంచుమించు మన కాంటాక్ట్స్ మొత్తానికి అందులో పంపించవచ్చు. యూట్యూబ్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా ఏ రకంగా మీడియాను వాడాలో ఆ రకంగా పెళ్లి అనే విషయాన్ని షార్టింగ్ వేయచ్చు. ఇక్కడ మాటలు గమనించండి. ఎవరిని సమకూర్చాలంట? జనములను సమకూర్చుడి. ఆఫ్టర్ ఆల్ భూలోకములో జరుగుతున్నటువంటి వివాహానికి గట్టిగా మహాజనాలు వస్తే 10,000 మంది వచ్చారనుకో, వామ్మో ఎంతమంది వచ్చారు? 10,000 మంది. ఒక 10,000 మంది ఒక పెళ్లికి వస్తేనే ఇప్పుడు 10,000 మంది పెళ్లికి వచ్చారనుకో, ఆ పెళ్లి చేసే వాళ్ళు ఎవరై ఉండాలా? ఏ మినిస్టరో, ఏ వైఎస్ జగన్ లాంటి వాడో, లేకపోతే ఎవరో పెద్ద పెద్దోళ్ళు అయితే అంత వేల మంది ఆ పెళ్లికి వస్తారు. లేదు ఓ మంచి సెలబ్రిటీ అనుకోండి, 10,000 మంది 1,00,000 మంది కూడా రావచ్చు. కానీ ఆ వరుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వివాహానికి, ఆ గొర్రెపిల్ల మహోత్సవానికి వధువుగా ఆయన చేసుకోబోతున్నటువంటి ఈ సంఘానికి వివాహం అంటే ఇంకెంత మంది రావాలి? ఇంకెంత మంది రావాలి? అసలు సరిపోతుందా ఈ భూలోకం? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే నలు దిక్కుల నుండి కూడా జనసమూహం పోగుపడబోతున్నారు. ఎప్పుడు? ఆ వివాహ మహోత్సవం రోజున. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్క మాట చాలా జాగ్రత్తగా వినాలి. వరుడుగా ఆయన సిద్ధపడున్నాడు, వధువుగా సంఘంగా మనం సిద్ధపడుతున్నాం. ఈ వరుడు వధువు ఆ వివాహం రోజున దగ్గరికి వచ్చినప్పుడు ఆ జనులను సమకూర్చిడి అని అంటే అనేక తండోపతండాలుగా లక్షల కోట్ల మంది ఆ వివాహానికి హాజరు కాబడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత సమాజ కూటమును ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలవనప్పుడు ఎవరండి ఈ పెద్దలు? ఎవరు ఈ పెద్దలు? యేసుక్రీస్తు వివాహానికి పెద్దలు ఉన్నారంట. ఎవరాళ్ళు చెప్పండి. అదే ఇటో 12 మంది శిష్య బృందం, ఇటో 12 మంది చెప్పాలి ఇశ్రాయేలు గోత్రికులు. అర్థమవుతుందా? యాకోబు కుమారులు 12 మంది, గోత్రికులు 12 మంది కనబడుతున్నారు. ఇటేపు యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు కనబడుతున్నారు. ఇటో 12 24 మంది పెద్దలు. వారు మాత్రమే కాదండి, ఈ రోజున యాజక సమూహంగా ఉన్నటువంటి దేవుని సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకుడు కూడా ఆయన వివాహ మహోత్సవానికి ఒక పెద్దే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎంత మంది పాస్టర్ల సమూహంలో ఆ వివాహం జరగబోతుందో. ఒక 100 మంది పాస్టర్లు వచ్చారనుకో, అబ్బో నా పెళ్లికి ఎంతమంది వచ్చారు? 100 మంది పాస్టర్లు వచ్చారండి. నా పెళ్లికి ఒక 10 మంది వచ్చారండి పాస్టర్లు అనుకుంటా. 10 మంది వస్తే గ్రేట్, 100 మంది వస్తే గ్రేట్, 10,000 మంది వస్తే గ్రేట్. కానీ ప్రపంచం అంతా ఎంత సేవ జరుగుతుందో ఆ సేవకులందరూ కూడా పెద్దలుగా దేవుని వివాహానికి నిలబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత వచనం చదవండి. చిన్నవారిని స్తన్యపానము చేయుడి. ఆగండి. ఎవరిని కలవాలంట? చిన్నవారు అంటే ఎవరు? వీళ్ళు ఎవరండి? వాళ్ళు చిన్నవాళ్ళు ఏంటండి బాబు? ఇప్పుడు వీళ్ళు చిన్నవాళ్ళు అంటే ఆ పక్క వచ్చిన చదవండి. ఆ పక్క వచ్చినవే సన్నిపానం చేసే బిడ్డలు అంటే ఏంటండి? అదే పనిలో ఉన్నది. ఆ బిడ్డల్లో కూడా ఏమన్నాడంట? పిలవనప్పుడు అన్నాడు.
చిన్నవారిని స్తన్యపానము చేయు. అంటే చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా ఈ వివాహ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే. దేవునికి స్తోత్రం కలుగునేగాక. హల్లెలూయా. ఇందులో తారతమ్యం లేదు, ఇందులో కులము మతము వర్గం అనే భేదం లేదు. అందరూ ఆహ్వానితులే, అందరూ ఆహ్వానితులే. కొన్ని పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకని? వాళ్ళు మన వాళ్ళు. మా లైవ్లో ఉన్నావా? సరే, కొన్ని విషయాలు చెప్పాలంటే నాకు మంచి ఇదిగా ఉంటుంది. ఒక్క నిమిషం ఆగితే